సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోలేరని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 2.5 ఏళ్ల అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసలు ఏం జరిగిందో, అక్కడ చోటు చేసుకున్న అల్లర్లకు బాధ్యులు ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని 10 విద్యార్థులను రెచ్చగొట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని డీకే అరుణ హితవు పలికారు. రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం పనిచేయడం వెంటనే ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వారి సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఎక్కడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టి అనేక రకాల రాజకీయ ఏనాడు కూడా గతంలో స్పందించినటువంటి పార్టీలు స్వయంగా వారు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పేపర్ లీక్లు అయినప్పుడు ఏ ఒక్కరు కూడా దాని పట్ల యాక్షన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రులు, రాజీనామా చేయనటువంటి మంత్రులు, ఇప్పుడు ప్రస్తుతం కూడా మన రాష్ట్రంలో తీసుకుంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ గ్రూప్ 1 పేపరే లీక్ అయిపోయి అనేక ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి స్పందన లేదు, దానికి ఏం చేయలేమని అలా రాజీనామాలు చేయలే. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ 10 సంవత్సరం పేపర్ లీకులు అవుతూనే ఉన్నాయి. 10th క్లాస్ పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు, గతంలో ఎంసెట్ పేపర్లు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పేపర్ లీక్ల విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి, విద్యార్థులను రెచ్చగొట్టి